మన తెలుగు ఇండస్ట్రీ పీక్ టైంలో ఉండే టైం ఏంటంటే సంక్రాంతి సీజనే. ఈ సీజన్లో ఎన్ని చిత్రాలు విడుదలైనా అమాంతం మార్కెట్ని పెంచేసుకొని మంచి కలెక్షన్లను క్రియేట్ చేసేసుకుంటాయి. అయితే 1997లో సంక్రాంతి సీజన్ ఎలా ఉందో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ఈ సంవత్సరంలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. సంక్రాంతి సీజన్కి బడా హీరోల సినిమాల గురించి చెప్పుకుంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. అటు ఇటు ఒక వారం గ్యాప్లో విడుదలయ్యాయి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ చిత్రాలు. చిరంజీవి చిత్రం హిట్లర్ రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదేవిధంగా నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్రం పెద్దన్నయ్య చిరంజీవి చిత్రానికి ధీటుగా కలెక్షన్లను కలెక్ట్ చేసి పోటీగా నిలబడి మంచి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే వెంకటేష్ మూవీ చిన్నబ్బాయి ఫస్ట్ రోజే డిజాస్టర్ టాక్తో ఫ్లాప్ మూట కట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ అనే ప్లస్ పాయింట్ తప్ప ఏమీ లేదనే చెప్పాలి. కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చినప్పటికీ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ఇళయరాజా మ్యూజిక్ అందించినప్పటికీ ఎటువంటి ఉపయోగమూ లేదు.